చూసారా, ఇదిగో నా ఆవకాయ అప్పుడు పెట్టినప్పుడు ఇక్కడికి ఉంది, ఇప్పుడు ఇంత వచ్చింది. నేను ఎంత గ్లాసున్నర నూనె మాత్రమే పోసాను, అయినా చూసారా నూనె ఎలా పైకి తేలిందో. అంటే మనకి నూనె సరిపడా ఉంది అని అర్థము. అంటే తక్కువ పడచ్చేమో, కానీ నేనైతే మళ్ళీ కలపను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనె ఎక్కువ కలుపుకోవచ్చు. ఈ వయసులో ఏంటంటే నూనె ఎక్కువ తినకూడదు అన్నదైతే నా మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అందుకని అయితే నేను నూనె ఎక్కువ పోయిను. ఇప్పుడు ఇది ఎందుకు తీసాను అంటే 3 రోజుల తర్వాత తిరగకలపాలి అన్నా కదా. అయితే నేను టేస్ట్ చేసి మీకు వీడియో పెట్టాను కదా, చాలా బాగుంది. అయితే నిన్న రాత్రి కూడా కొంచెం వేసుకుంటే మా వారన్నమాట అయితే కొద్దిగా ఉప్పు తెలుస్తోంది, ఉప్పు సరిగ్గా కలవలేదేమో, ఒకసారి కలిపి చూసిన తర్వాత కావాలంటే మళ్ళీ కొద్దిగా ఆవపిండి కారం కలుపుకుందాము అన్నారు. అందుకనైతే ఇప్పుడు నేను దీన్ని కలుపుదామని అయితే నేను దీన్ని బయటికి తీశాను అనమాట. కలిపాక నేను చెప్తాను, ఓకేనా. ఇదిగోండి, ఇలా శుభ్రంగా తుడిచిపెట్టుకున్న డిష్ అయితే తీసుకున్నాను. ఒక బేసిన్ తీసుకుని అందులోకి అయితే ఈ ఆవకాయ బొంగరాలన్నీ తీసేయాలి. ఎందుకంటే వాటికి తడి అలాంటివి ఏమన్నా ఉంటే కష్టం కదా. తీసేసి ఆవకాయనైతే ఇలా వేసేస్తున్నాను. మొన్న పెట్టినప్పుడు ఎంత పొడిగా ఉంది కదా, కానీ ఇప్పుడు చూడండి ఎంత ఊట కారుతూ వస్తుందో. అంటే ముక్కకున్న ఊటంతా కూడా ఉప్పు తగిలి మీకు ఊట కింద వచ్చేస్తుంది. నూనె ఎక్కువ పోసామనుకోండి అది ఇంకా జారుగా అయిపోతుంది. అందుకని నేనైతే నూనె ఎక్కువ పోయిను. కావాలంటే కొంచెం కలుపుతాను, లేకపోతే లేదనమాట. అయితే కలిపాక చూపెడతాను. ఏం చేద్దాం చెప్పండి, నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, అన్నీ నేనే చేసుకోవాలి కదా. అందుకని ఇలా గట్టు మీద పెట్టుకుని అయితే చేస్తున్నాను. చక్కగా కింద కూర్చొని చేసుకుంటే బాగుంటుంది, సాంప్రదాయంగా పద్ధతిగా. మనకి లేదు అవకాశం. ఇలా శుభ్రంగా అయితే చేసుకుని చేతులకు అంటుతాయి, ఎందుకంటావు అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. దీంట్లో ఇప్పుడు ఉప్పు, కారం, ఆవపిండి, నూనె, ఊట ఇవన్నీ కూడా బాగా కలుస్తాయన్నమాట. కలిసాక ఇప్పుడు ముక్కకి పడతాయి. పులుపున్న కాయ అనుకోండి, ఈ కాయ అంత పులుపుది కాదు నాకు తెలుసు, అయినా వేసాను అనమాట. ఎందుకంటే అస్సలు ఆవకాయ లేదు, అందుకని వేసాను. పుల్లటి ఆవకాయ దొరికినప్పుడు మళ్ళీ పెడతాను. ఇది పెద్ద పులిపోయిన కాయ కాదు, అయినా సరే పర్వాలేదు. దీనైతే వేసి పెట్టాను. మొక్క కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, పిండి పడుతుందేమో చూద్దాం. ఆవకాయకి పెట్టుకునే కాయ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా, ఈ టెంక ఉంటుంది కదా, ఈ టెంక నుంచి ఈ మొక్క విడిపడకూడదు అన్నమాట. ఆ విడిపోకుండా ఉండేది సంవత్సరం అయినా సరే విడిపోకుండా ఉండాలి అంటే కాయ ఏంటంటే పీచుగల కాయ తీసుకోవాలి. అంటే మా ఆంధ్రాలో భాష ఏంటి అంటే రసాలు, చిన్న రసాలు ఆవకాయకి పెడతారు, పెద్ద రసాలు మాగాయికి పెడతారు. మాగాయికి ఏంటి అంటే టెంక యూస్ చేసుకోరు మొక్క కాబట్టి, పెద్ద రసం కాయ అదైతే మాగాయి పెట్టుకుంటారు. ఆవకాయకి అయితే చిన్న రసం పెడతారు, ఎందుకంటే ఆ చిన్న రసానికి టెంక పొడుగ్గా ఉంటుంది. ఈ మొక్కకి ఆవకాయ మొక్కకి ఏంటంటే టెంక ఉన్న మొక్క అయితేనే మీకు బాగుంటుంది. ఈ టెంకకిను పెచ్చుకి కూడా
విడిపోకుండా ఉంటుంది. అందుకని ఏంటంటే టెంకగలకాయ ఆవకాయకి, కండగలకాయ మాగాయకి అని పెడతారు. మరి ఇక్కడ మనకి తెలంగాణలో అంత కాయలు, జాతికాయలు అనేవి దొరకవు. ఎప్పుడొస్తాయో కూడా మనకి తెలియదు. ఎందుకంటే మనకి సంతలు ఇలాంటివి ఉండవు కదా. అవి ఎప్పుడొస్తాయో ఏమో తెలియదు. ఆంధ్రాలో అయితే మామిడికాయ సీజన్ వచ్చినప్పుడు సంతలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఆ సంతల్లో వెళ్ళి అప్పుడు తెచ్చుకుంటారు. జాతికాయలు బాగా అంటే ఇక్కడ ఉంటాయి కానీ తెలియదు మనకి. దొరికిన కాయే పెట్టుకోవడం అనమాట. అందులో కూడా జాగ్రత్తగా చూసి పెట్టుకుంటాం అనమాట. కాబట్టి దొరికితే మాత్రం అట్లాంటి కాయే మీరు ఆవకాయకి, మాగాయకి అయితే చూసి పెట్టుకోండి. నాకైతే ఇది ప్రస్తుతానికి దొరికింది కాబట్టి నేను 8 కాయలు అయితే వేసాను. టేస్ట్ ఒకసారి చూస్తాను. చూసి ఉప్పు తెలుస్తుందా అన్నది నేను చూడాలి. నిన్నైతే నాకు తిన్నప్పుడు బ్రహ్మాండం, నాకు ఉప్పు గిప్పు నాకేమీ తెలియలేదు. నోటికి ఆహా అనిపించింది. అలా అయితే తినేసాను. ఇప్పుడైతే చూస్తాను. కారం లేదు అసలు. నాకైతే ఉప్పు తెలియట్లేదు. మా వారు ఉప్పు అన్నారు. చూద్దాం, ఆయనకి రుచి చూపించాక నేనైతే దీనికి ఉప్పు కలపాలా, కారం కలపాలా, ఆవు పిండి కలపాలా అనేది చూస్తాను. నేను కారం కలిపాను. 3 మ్యాంగోస్ అయితే చాలా కారం ఉంది. మొన్న బాగుంది. ఉప్పు లేదు, నాకు సరిపోయింది. ఓకేనా? అయినా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా, ఎందుకంటే సంవత్సరం మొత్తం నిలవ ఉండే కాయ కాబట్టి మా వారిని కూడా అడిగి దీంట్లో కలపాలి అంటే కలుపుతాను. నా ఒకైతే పెట్టడం అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు సీసాకి ఎత్తేస్తాను. ఎత్తేసి మళ్ళీ కాసిన నూనె పైనుంచి పోస్తాను అన్నమాట. ఇలానే మొత్తం పెట్టేయాలి. పెట్టేయక చూపెడతాను. మా చిన్నప్పుడు దీంట్లో శనగలు కలిపేవారు. కొద్దిగా ఆవకాయ పక్కకు తీసి శనగల ఆవకాయ. ఆ శనగలు ఎంత బాగుండేవంటే అవి ఊరిపోయి అన్నంలో కలుపు తింటుంటే చాలా బాగుండేది శనగల ఆవకాయ. అలానే వెల్లుల్లి ఆవకాయ, వెల్లుల్లిపాయ కొద్దిగా పక్కకు తీసేసి వెల్లుల్లిపాయ కలిపేవారు. వెల్లుల్లి ఆవకాయ అలాగా రకరకాలు ఎంత బాగుండేదో. చద్దన్నంలో ఉన్న ఆవకాయ అన్నం నెయ్యి వేసుకుని చద్దన్నం తిని స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో సూపర్ ఉండేది. ఇప్పుడు చూసేయండి, ఇదిగో నూనె, గానుగ నూనె పోస్తున్నాను. ఇంకో గ్లాస్ పైన నూనె పోసాను. ఈ పచ్చడికి ఈ నూనె చాలు, ఇంతకు మించి అవసరం లేదు. వేసుకోవడం కూడా వేస్ట్. ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్పించి 10 సార్లు ఆరోగ్యం ఆరోగ్యం అంటున్నానని విసుక్కోకండి. ఆరోగ్యమే మనకు చాలా ఇంపార్టెంటు. తిన్న వయసులో తినేసాం, అయిపోయింది. ఇప్పుడు ఈ వయసులో జాగ్రత్తగా తినాలి. రుచిగా ఉంటే ఇంకో ముద్ద ఎక్కువ తినేస్తాం కదా, అందుకనమాట. నూనె అయితే పైన పోసాను. ఓకే, కలపడం అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. అన్నట్టు మొన్న బేసన్లో అటుకులు మిక్సర్ చేసి వీడియో పోస్ట్ చేశాను, అది కూడా తప్పకుండా చూడండి. ఇప్పుడు దీంట్లో అయితే అన్నం కలుపుతాను అనమాట. ఓసారి అటుకులు కలిపే కదా, ఇప్పుడు అన్నం కలుపుతాను. ఓకేనా? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లాంగ్ వీడియోసే కాదు, షార్ట్ వీడియోసే కాదు, లాంగ్ వీడియోస్ కూడా చూడండి అబ్బా ప్లీజ్, నా కోసం. ఓకేనా? ఉంటాను.